వెల్కమ్ బ్యాక్. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ పునర్విభజన రాజకీయ నాయకుల తలరాతలు మార్చేలా ఉంది. ఎమ్మెల్యేల సొంత మండలాలు ఒకచోటు ఉంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మరో జిల్లాలో చేరిపోయాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి వీరి రాజకీయ భవితవ్యం ఏంటి? నాయకులకు ఏది దారి? జిల్లాలో చేయని సంబరపడాలో, పట్టున్న సొంత ప్రాంతం వేరే జిల్లాలోకి వెళ్లిందని బాధపడాలో తెలియడం లేదు నేతలకు. సొంతూరు వేరే జిల్లాలోకి వెళ్లిపోతే ఎవరికి మాత్రం బాధ ఉండదు. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత మండలం నారాయణపురం. ఇన్నాళ్లు ఇది నల్గొండ జిల్లాలో ఉండేదే. కానీ ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటులో నారాయణపురం మండలం యాదాద్రి జిల్లాలోకి చేరిపోయిందే. ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న మునుగోడు నియోజకవర్గం మాత్రం నల్గొండ జిల్లాలోనే ఉండిపోయిందే. దీంతో వచ్చే ఎన్నికలకు ఆయన యాదాద్రిలో నియోజకవర్గాన్ని వెతుక్కుంటారా, లేదంటే ఇక్కడే మునుగోడునే ఎంచుకుంటారా అనేది చూడాలి. ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ పరిస్థితి అంతే. ఆయనది కూడా నారాయణపురం మండలమే. మొన్న సీటు రాకపోయినా వచ్చే ఎన్నికల్లోనైనా తనకి రాకపోతుందా అనే ఆశతో ఉన్నారు. అయితే కొంతమంది నాయకులు మాత్రం మునుగోడు సీటుకు పోటీదారులిద్దరూ పక్క జిల్లాకు పోయారు. సొంత జిల్లా వాళ్లం ట్రై చేసుకుంటే పోలా అనే ఆలోచనలో ఉన్నారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ టౌన్ లో ఉంటారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లా ఇప్పుడు సూర్యాపేటలోకి వెళ్లిందే. ఇన్నేళ్లు కిషోర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మోత్పూర్ మండలం యాదాద్రి జిల్లాలోకి వెళ్లిందే. సౌలి కౌరారం మండలం నల్గొండ జిల్లాలోకి వెళ్లింది. దీంతో తుంగతుర్తి నియోజకవర్గంలో మిగిలిన తిరుమలగిరి, నూతన్కల్, జాజిరెడ్డి కూడేలు మాత్రమే సూర్యాపేట జిల్లాలోకి వచ్చాయి. ఇక భువనగిరి ఎంపీ బోర నర్సయ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన ఊరు సూర్యాపేట. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం. భువనగిరి నియోజకవర్గ కేంద్రం ఇప్పుడు యాదాద్రి జిల్లా కేంద్రంగా మారింది. ఎంపీ నర్సయ్య ఊరు సూర్యాపేట కొత్త జిల్లా కేంద్రం అయిందే. జిల్లాల పునర్విభజనలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఎన్నో. మొన్నటిదాకా ఒకే గూడుగా ఉన్న ఓరుగల్లు ఇప్పుడు 5 జిల్లాలుగా విడిపోయింది. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబ్ నగర్, జనగామ, జయశంకర్ జిల్లాలుగా విడిపోయాయి. ఇక్కడి నాయకుల పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా మారిపోయింది. పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎర్రబెల్లి ఇప్పుడు 3 జిల్లాలకు నాయకుడయ్యారు. పాత వరంగల్ జిల్లాలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి సొంత మండలం పర్వతగిరి వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. ఎర్రబెల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న పాలకుర్తి కూడా పునర్విభజనతో ముక్కలు చెక్కలైంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ఒక్కో మండలం ఒక్కో జిల్లాలోకి చేరిపోయింది. కొత్తగా ఏర్పడిన జనగామ, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలోకి పాలకుర్తి చీలిపోవడంతో ఎర్రబెల్లి పరిస్థితి ఏమిటన్నది చూడాలి. ఇదే విషయంపై ఇటీవల పార్టీ నాయకులంతా ఆయనపై సరదాగా సెటైర్లు కూడా వేసుకున్నారట. ఏదో ఓ జిల్లా నుంచి మంత్రి పదవి ఖాయమని కామెంట్ చేసుకున్నారట. సర్ది చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ 3 జిల్లాల మీటింగ్లకు తిరగక తప్పదనుకుంటున్నారట ఎర్రబెల్లి. ఇక మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సొంత మండలం స్టేషన్ గన్పూర్ కూడా పునర్విభజనతో అటు ఇటైంది. జనగామ జిల్లాలోకి కొంత, వరంగల్ అర్బన్ జిల్లాలోకి కొంత భాగం వెళ్లిపోయింది. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు పనిచేసుకున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి సొంత మండలం పక్క జిల్లాలోకి వెళ్లిపోయింది. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని కీలక మండలం పొరుగు జిల్లాలో కలిసిందే. విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అయితే పాత జిల్లా నుంచి పూర్తిగా మటుమాయమైపోయింది. జిల్లాల పునర్విభజనతో కొందరు నేతల పరిస్థితి మింగలేక కక్కలేని విధంగా తయారైంది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కరీంనగర్ జిల్లా ఇప్పుడు పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలుగా విడిపోయింది. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సొంత మండలం కమలాపూర్. ఆ మండలం ఇప్పుడు వరంగల్ జిల్లాలోకి వెళ్లింది. ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం మాత్రం కరీంనగర్ జిల్లాలోనే ఉంది. ఇక మంథని నియోజకవర్గం సగానికి సగం చీలిపోయింది. ఈ నియోజకవర్గంలోని మహదేవ్పూర్, మహాముత్తారం, కాటారం మండలాలు పొరుగునే కొత్తగా ఏర్పడిన జయశంకర్ జిల్లాలోకి చేరాయి. ఇక మంథనిలో మిగిలింది మంథని, కమలాపూర్, ముత్తారం మండలాలే. ఇప్పుడు ఇవి పెద్దపల్లి జిల్లాలోకి వచ్చాయి. ఇక రసమయ్య ప్రాతినిధ్యం వహిస్తోన్న మానకొండూరు నియోజకవర్గంలో కీలకమైన బెజ్జంకి మండలం రసమయ్య సొంత జిల్లా అయిన సిద్దిపేటలో కలిసిందే. జిల్లాల పునర్విభజనతో పాలమూరు నేతలు కూడా హద్దులెలా మారిపోయాయో చూసుకుంటున్నారు. వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్ కొత్త జిల్లాలతో మహబూబ్ నగర్ 4 ముక్కలైంది. పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లాలోకి వచ్చింది. మంత్రి జూపల్లి సొంతూరు చిన్నంబావి మండల కేంద్రంగా మారింది. అయితే ఈ మండలం కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాలో చేరిపోయింది. జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొల్లాపూర్ మాత్రం నాగర్ కర్నూల్లో ఉండిపోయింది. ఇక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గం ముక్కలైంది.
ముక్కలైనా పాత జిల్లా పరిధిలో ఉంటే పర్వాలేదనుకోవచ్చు. ఏకంగా రంగారెడ్డి జిల్లాలో చీలి కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలోకి వచ్చేసింది కొడంగల్. ఈ నియోజకవర్గంలోని కొడంగల్, దౌలతాబాద్, బోయిరాస్పేట మండలాలన్నీ వికారాబాద్ జిల్లాలో విలీనమయ్యాయి. ఈ లెక్కన రేవంత్ రెడ్డి సమీక్షలకు, పర్యటనలకు ఇటు వికారాబాద్, అటు వనపర్తి జిల్లాలకు వెళ్లక తప్పదన్నమాట. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్గా విడిపోయిన జిల్లాలో మార్పులు చేర్పులతో నేతలు 2 జిల్లాల వైపు చూడాల్సొస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గం ఇప్పటిదాకా పాత కరీంనగర్ జిల్లాలో ఉండేదే, కానీ ఇప్పుడది సిద్దిపేట జిల్లాలోకి వచ్చి చేరింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంతో పాటు ఇల్లతకుంట కూడా ఇదే వచ్చి చేరింది. మిగిలిన 2 మండలాలు మాత్రం కరీంనగర్ జిల్లాలో ఉండిపోయాయి. ఈ మార్పులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ ఇప్పుడు 2 జిల్లాల ప్రతినిధి అయినట్లయింది. దుబ్బాక నియోజకవర్గం నుంచి రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దుబ్బాక సిద్దిపేట జిల్లాలోకి వచ్చిన నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలు మాత్రం మెదక్ జిల్లాలో చేరాయి. ఇక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మాత్రం మెదక్ జిల్లాలోకి వెళ్లింది. పొరుగు నుండే నర్సాపూర్ నియోజకవర్గం అంతా మెదక్ జిల్లాలో ఉన్న ఆత్నూరా మండలం మాత్రం సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లింది. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ నాయకులకు చిత్ర విచిత్రమైన అనుభవాలు మిగిల్చింది. ఎమ్మెల్యేల ఊరొక జిల్లాలో, నియోజకవర్గం మరో జిల్లాలోకి చేరటంతో మున్ముందు ఎమ్మెల్యేలు అటూ ఇటూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. జిల్లాల మార్పులు చేర్పులతో నియోజకవర్గంలోని ప్రాంతాలు ఓ జిల్లాలో, హెడ్ క్వార్టర్ మరో జిల్లాలోకి వెళ్లాయి. నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలి అన్న నిబంధనేమీ లేదని చెప్పేవారు కొందరైతే, ఇలా ముక్కలైతే అస్తిత్వం ఏముంటుందన్నది మరికొందరి వాదన. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందా? దాంతో సమస్యలన్నీ సర్దుమణుగుతాయా? రాష్ట్ర పునర్విభజన బిల్లులో 2 రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వీటి సంఖ్య 153కు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు వీటి గురించి కేంద్రం ఆలోచించే పరిస్థితి ఉందా అనేదే అసలు ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గాల పెంపుపై సీఎం కేసీఆర్ కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నారు. కానీ కేంద్రం ఈ విషయంలో తొందరపడాల్సిన పని లేదన్నట్లుగా ఉంది. ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా ఇదే ప్రస్తావన చేశారు సీఎం కేసీఆర్. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటి నుంచి ప్రారంభమైతేనే వచ్చే ఎన్నికల నాటికి ముగుస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ అసలు మొదలైందో లేదో కూడా ఎవరికీ క్లారిటీ రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందుకు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగిపోతే ఎమ్మెల్యేలకు మరింత క్లారిటీ వచ్చేదే. మొత్తానికి కొత్త జిల్లాలు మాత్రం కొందరు నాయకులకు చుక్కలు చూపెడుతున్నాయి. జనంలో బలమున్నప్పుడు ఏది ఎక్కడుంటేనేం అని కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోతన మాత్రం ఇది ఇబ్బందికరమేననుకుంటున్నారు. పోటీలో లేని నాయకులు డోంట్ కేర్ అంటున్నా పోటీదారులున్న చోటే అసలు సమస్య. దీనికి తోడు గులాబీ నేతలు కొత్త జిల్లాలకు నాయకత్వాన్ని కూడా నియమించాలనుకుంటున్న తరుణంలో అందరిలో ఆసక్తి నెలకొంది. నాయకులకు ఇబ్బంది ఉన్నా లేకున్నా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతైనా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటాయా, అటు ఇటు అవుతాయా అన్నదే అసలు ప్రశ్న. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే జిల్లా యూనిట్ గా నియోజకవర్గాల పునర్విభజన జరగదంటున్నారు గులాబీ నేతలు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, కేంద్రం ఏం చేస్తుందో మరి. అప్పటిదాకా అయితే నేతలకు తిప్పలు తప్పేలా లేవు.